ఓకే. సో అమ్మని ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి చూసిరమ్మా అని చెప్తూ అదే ఉంటారా? అలాగే. అంటే మీరు చెప్తారు. మొహమాటం కొద్ది ఏమన్నా లేదు అడగకపోవచ్చు. లేదు ఇది కొంచెం పడుతుంది, ఏమన్నా మాటిమాటికి వచ్చేస్తే ఏమన్నా అనుకుంటారేమో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అందుకే అడుగుతున్నా. లేదు లేదు వాళ్ళు చాలా వాళ్ళు liberal గా వెళ్ళమంటారు, ఉంటారు, ఇది కొంచెం వెళ్ళమంటారు. మాత్రం అమ్మ మళ్ళీ మాటి అండ్ మాటికి అంటే. అమ్మ నాన్న కూడా వస్తూ ఉంటారు అండ్ మేము ప్రోగ్రామ్స్ వెళ్తూ ఉంటాము కంపల్సరీ అందరం. ఇది పెట్టుకున్నాం. ఓకే. Yeah. కాస్త ఎక్కడికైనా ఏంటంటే ఆయనకు కూడా కొంచెం ఇదిగా ఉంటుంది కదా, మిస్ అయ్యామన్న ఇది ఉండకుండా. అవునవును. ఓకే. మీరు చిన్నప్పుడు పాట ప్రాక్టీస్ చేయకుండా తప్పించుకునేందుకు ఏదైనా ఎక్స్క్యూజ్, ఫన్నీ ఎక్స్క్యూజ్ ఇవ్వటం ఏమైనా చేశారా? ఎందుకంటే అందరూ చైల్డ్హుడ్ వేరు, మీ చైల్డ్హుడ్ వేరు డెఫినెట్ గా కదా. అమ్మ మిమ్మల్ని అవును. అండ్ నేను విన్నాను అమ్మ మీకు ఓన్లీ పాటలు ప్రాక్టీస్లు ఇవే కాకుండా చిన్నతనంలో మనం ఎలా అయితే ఉండాలో అవన్నీ కూడా చేపించారు మీతో పర్సనల్ గా అని. మోస్ట్లీ స్కూలింగ్ ఇంట్లోనే ఎక్కువ అయింది, జరుగుతూ అవును. ఉండింది. ఓన్లీ క్వార్టర్లీ హాఫ్ఇయర్లీ ఫైనల్ అంతే. మన స్కూల్ అంటే ఆవిడ ఎక్కువ స్ట్రెస్ చేసేవాళ్ళు కాదు, అంటే నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చేయాలి, నువ్వు చదివేయాలి, ఇలా ఎప్పుడు లేదు. ఈవెన్ నేను షూటింగ్ నుంచి లేట్ అయినా నెక్స్ట్ డే స్కూల్ కి పంపించేవాళ్ళు కాదు. పర్లేదు ఇట్స్ ఓకే అని. నేను ఐ థింక్ 10th క్లాస్ లో ఒక 3 months వెళ్ళి ఉంటాను స్కూల్ అంతే. మోస్ట్లీ. అది కూడా వాళ్ళు బుక్స్ ఇవ్వనన్నారని ఆ టీచర్స్ కూడా దే వర్ వెరీ సపోర్టివ్ అన్నమాట. ఓకే. సో వాళ్ళ నాన్నగారు కూడా మ్యాథ్స్ అది మా నాన్నగారు మొత్తం మ్యాథ్స్ అంతా ఫిజిక్స్ ఆయనే ఫిజిక్స్ చెప్పేవారు ఆయనే చిన్నప్పుడు. చూసేవారు. ఓకే. సో ఇంట్లోనే ఒక వాతావరణం అవును, ఉండేది. అమ్మ వాళ్ళే గురువులు మీకు. అంతే. మా నాన్న అమ్మ ఇద్దరు కూడా వాళ్ళు చిన్నప్పుడు నేర్పించేవారు. నేను అంటే ఎక్స్క్యూజ్ ఏంటంటే పాట ఏమైనా అప్పుడు కొంచెం నేర్పించేసిన తర్వాత మిగతా హాఫ్ నేర్చుకోవాలంటే కండిషన్స్ ఉంటాయి. ఏంటంటే బీచ్ కి తీసుకెళ్ళాలి లేదా ఓకే. రస్మలై ఇప్పించాలి. రసమలై ఇష్టం నాకు. సో ఇలాంటి కండిషన్స్ నేను అక్కడ సో అప్పుడు వాళ్ళు పాపం చేసి అప్పుడు ఇంకొకటి కూడా నేర్పించేవారు అలాగా. బీచ్ కి తీసుకెళ్లారా అయితే? తీసుకెళ్ళారు. అంటే ప్రతిసారి ఫ్రీక్వెంట్ గా అదే అడుగుతారా? లేదు లేదు మారుతూ ఉంటాయి. అంటే Okay. అప్పుడు మేము చెన్నైలో చెన్నైలో ఉండేవాళ్ళం. ఉన్నాం సో కాబట్టి అందుకని ఎక్కువ beach. అప్పుడు చిన్నప్పుడు అదనమాట. తర్వాత ఓకే. నెక్స్ట్ అమ్మకి మీరు కాల్ చేయకపోయినా లేదా ఒకవేళ మీరు అమ్మ కాల్ చేసిన అటెండ్ చేయకపోయినా ఆవిడ నెక్స్ట్ చేసే పని ఏంటి? ఆవిడ 2 days నాతో మాట్లాడు జరిగిందా ఇదైతే? జరుగుతూనే ఉంటుంది. అంటే మేము చాలా ప్రేమ ఎక్కువ ఇద్దరికి, ఓకే. అంతే కొట్టుకుంటాం ఇద్దరం. అంటే కొట్టుకోవడం అంటే దీని అలగటం. గురించే. అంటే నాకు ఎలా ఉంటుందంటే నేను ఇంత ప్రేమగా ఉన్నా కూడా అది కూడా ఒక్కోసారైనా నాకు ఆ ఉండాలి ఇలాగ అనిపిస్తూ ఉంటుంది అనమాట 24 గంటలు. అది ఎప్పుడో టైం ఉన్నప్పుడు తిన్నావా అమ్మ పడుకున్నావా అమ్మ అంటే చాలా నేనే రోజు ఫోన్ చేస్తుంటాను. మా అమ్మగారు అసలు రోజు నాకు ఫోన్ చేయరు, నేను నేను ఎంత చేస్తాను. పద్ధతిగా ఉన్నాను చూసావా, ఇలా డిస్టర్బ్ చేయను అనమాట. డిస్టర్బెన్స్ కాదు, ఫోన్ చేయడం డిస్టర్బెన్స్ కాదు, ఎప్పుడైనా చేయొచ్చు. అంటే మొహమాట పడుతుంది, ఎందుకులే ఇప్పుడు చేయడం అది బిజీగా నేను ఉంటావేమో అంటే నేను అనేది. లేదమ్మా ఫోన్ చేయని చెప్తూ ఉంటాను. ఓకే. దానంతా అదే కానీ 2 days మాట్లాడలేదు. మాట్లాడదు. ఈవెన్ మా నాన్న కాల్ చేసి నాన్న అమ్మకి ఇవ్వు అని అడుగుతూ ఉంటాను. అయినా కూడా 2 days అసలు ఫుల్ మౌన వ్రతం. సీరియస్ గా అరుచుకోవడం ఏమైనా ఉంటుందా? షూటింగ్ అంటే ఉంటుంది. అది నాకు ఎంతసేపు బాధ, అదొక్కటే తప్ప. అంటే చెప్పాను కదా, దాంతో నాకున్న అటాచ్మెంట్ మీరు ఎవరు అసలు ఊహించలేరు అనమాట. అంటే ప్రేమ ఎక్కువ. బహు విధాల్లో అది వ్యక్తపరుస్తున్నారు. ఓకే. మీకు అప్పుడు ఎలా అనిపిస్తుంటుంది? ఫస్ట్ మీరే మాట్లాడతారా? మా అమ్మాయే మాట్లాడు. నేనే మాట్లాడు. ఓకే. ఎప్పుడు 2 days ఎప్పుడైనా మా అమ్మాయే మాట్లాడతారు. ఒక్కొక్కసారి 5 days. 5 days కూడానా? ఇంకా అంటే నాకు ప్రాణం లేనట్టుగా ఉంటాయి ఇంట్లో మాత్రం. అంటే ఎందుకు మాట్లాడి అంటే నాకు ఎంతసేపు అదే, దానికి కూడా అది మాట్లాడాలి, దానికి అసలు తెలియలేదు, దాని పొద్దు నుంచి లేదంటే అదే ఆలోచిస్తాను. ఆవిడ చిన్న హర్ట్ అయితే కొంచెం టైం తీసుకుంటుంది రికవర్ అవ్వడానికి, బట్ నేను నా సైడ్ నుంచి ప్రయత్నిస్తాను. అదే చేసేస్తుంది. నేను అంటే నాకు తెలిసి ఇలా అయి ఉండొచ్చు, నాకు కాల్ చేయట్లేదు కదా ఇప్పుడు నేను మాట్లాడకపోతే నా గురించే ఆలోచిస్తూ ఉంటాను. కరెక్టే, నిజమే, కరెక్ట్. అది నాకు అలాగే అనిపిస్తుంది. నా మనసు ఏంటంటే అంటే అది కూడా నా గురించి ఆలోచిస్తుంది అనమాట అనిపిస్తుంది. ఏదైనా ఫోన్ చేయగా ఓహో ఇది అయితే నా గురించి అనుకుంటుంది అనమాట, అందుకే కాల్ చేయమంటాను. అంతకు మించి ఏముండదు నాకు. అది అడగదు, తిన్నారా పడుకున్నారా తాగారా, సరే అయితే తిన్నావు, ఇలాగే ఉంటుంది మా కాన్వర్సేషన్. అందరూ పిల్లల్లాగా ఇలా ఉంది ఇంట్లో, అలాగది కూడా ఏం చెప్పుకోమేమేమి. మాకు ఓన్లీ ఏంటంటే దాని ప్రేమే కదా నాకు కావాల్సింది, ఇంకా మిగతాది నాకేముంటుంది. నాకు దాంతో అంటే ఆ అటాచ్మెంట్ ఎక్కువ కాబట్టి నా మనసు అందులో ఇలా సిచ్యుయేషన్ చెప్పాను కదా, ఇన్ని రకాల సిచ్యుయేషన్ల మధ్యలో పిల్లాడు మంగళూరులో ఉండటం వల్ల, ఇంట్లో మేమిద్దరే ఉండటం వల్ల ఇలాంటి సిచ్యుయేషన్ కొంతకాలం
అదే అంతే. మనకి కూడా ఏడాది అయితే మనం కొంచెం సెట్ రైట్ అవుతాం, ఆ ఏడాదిలోనే వాళ్ళు కూడా అలా ఉంటే అందరికీ బాగుంటుంది. అంతకన్నా అదేం పెద్ద విషయం ఏం కాదు ఇది. కానీ కొంచెం పొసెసివ్ అనుకుంటా. పొసెసివ్నెస్ బాగా ఎక్కువ, చాలా ఎక్కువ అటాచ్మెంట్ ఎక్కువ కాబట్టి అది ఉంటుంది. ఐ కెన్ అండర్స్టాండ్. అంటే నాకు మా అమ్మ ఎప్పుడు చిన్నపిల్లలానే నాకు ఐ విల్ ట్రీట్ హర్ యాజ్ మై చైల్డ్. సో అందుకని ఆవిడ ఏమన్నా నేను ఐ డోంట్. యాక్చువల్లీ నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే అమ్మ దగ్గర మీరు చిన్నపిల్లలా చేసే సందర్భం ఏంటని, బట్ అమ్మే మీ దగ్గర చిన్నపిల్లల మారం చేస్తున్నారు కదా, అలుగుతున్నారు, మారం చేస్తున్నారు. షీ హ్యాస్ ఆల్ ద రైట్స్ కాబట్టి నేను ఇది అసలు Very అనుకోను.